SMPS పవర్ సప్లై ఇది 100 వోల్ట్ నుంచి 240 వోల్ట్స్. ఇది యాక్చువల్గా యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కూడా ఆ పర్పస్కి, కానీ ఇక్కడ మనకు యూనివర్సల్ అడాప్టర్ ఇచ్చాడు. ఇది 1.8 amps ఈ పవర్ అడాప్టర్. ఇది ఈ ప్లే స్టేషన్కి వాడేది. దీన్ని ఇప్పుడు మనము యాక్చువల్గా ఇది పవర్ సప్లై ఫెయిల్ అయింది. దీన్ని ఒకసారి మనము చెక్ చేద్దాము. దీన్ని ఓపెన్ చేయాలంటే అంత ప్రెస్ టైప్ లాకింగ్ సిస్టమ్స్ ఉంటుంది దీనికి జనరల్గా. సో ఆ లాక్స్ మెల్లగా రిలీజ్ చేసుకొని ఓపెన్ చేస్తే సరిపోతుంది. దీనిలో ఇన్సైడ్ కూడా లాకింగ్ ఉంది. దాన్ని రిలీజ్ చేసామంటే జనరల్గా ఈ బోర్డులో మనకి ఇది ఇన్పుట్ పవర్ సాకెట్. ఇక్కడ నుంచి మనకు వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఫ్యూజ్ కంట్రోల్ ఉంటుంది, ఇక్కడ ఒక VDR ఉంటుంది. జనరల్గా అవి ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ పవర్ సప్లైస్ పనిచేయదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో ఫస్ట్ ఈ ఫ్యూజ్ని చెక్ చేద్దాము. ఇప్పుడు ఈ ఫ్యూజ్ ఆల్రెడీ ఫెయిల్ అయి ఉండింది. ఆల్రెడీ ఒకసారి మీకు ఓపెన్ చేయడానికి మాత్రమే చూపించాను. ఇప్పుడు ఈ ఫ్యూజ్ ఫెయిల్ అయ్యడం మూలాన ఇక్కడ ఫ్యూజ్ ఉంది, సేఫ్టీ ఫ్యూజ్, అంటే హై వోల్టేజ్ వల్ల. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక జంపర్ సాల్డరింగ్ చేసి ఒక సన్న వైర్తో కనెక్ట్ చేశాను. ఇప్పుడు అది డైరెక్ట్ అయిపోయింది. డైరెక్ట్ అయినాక మళ్ళీ నేను ఒక్కసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఇక్కడ యాక్చువల్గా మనకు 12 వోల్ట్ 1.8 amps దీని కెపాసిటీ. అది మనము ఆల్రెడీ దీనిలో చూసాము. అవుట్పుట్ 12 వోల్ట్ 10 amps రేటింగ్ ఇది. సో ఈ 12 వోల్ట్ 10 amps రేటింగ్ మనకి ఇక్కడ వస్తే చాలు. అంటే 12 వోల్ట్ చూపించిందంటే ఈ పిన్స్లో ఇది సరిపోతుంది. ఒకసారి మనము కనెక్ట్ చేసి చెక్ చేద్దాము. పవర్ ఆన్ చేసాము. ఇప్పుడు మనకి ఇక్కడ 12 వోల్ట్ రావాల్సి ఉంటుంది. కరెక్ట్గా 12 వోల్ట్ వస్తుంది. అంటే మిగతా సర్క్యూట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఒక ఫ్యూజ్ మాత్రం ఫెయిల్ అయింది హై వోల్టేజ్ వల్ల. దాన్ని మనం రీప్లేస్ చేయడం మూలాన ఇప్పుడు ఈ బోర్డు పర్ఫెక్ట్ అయిపోయింది. దీన్ని మనము యాజ్ ఇట్ ఈస్గా బిగించేసి మళ్ళీ మనము చెక్ చేసుకుందాము. ఇది కూలింగ్ ఫ్యాన్. యాక్చువల్గా ఇక్కడ ప్రాసెసర్ ఉంటుంది బాటంలో.
ఆ కూలింగ్ ఫ్యాన్ కూడా ఫుల్గా డస్ట్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇది బాగా కూల్ అయితే కానీ పర్ఫెక్ట్గా పనిచేయదు. ఇది హార్డ్ డిస్క్, ఇది డివిడి డ్రైవ్ అంటే డిస్క్ డ్రైవ్. ఇది జనరల్గా మామూలుగా ఉండే ఈ కంప్యూటర్లో దానిలో వాడే డిస్క్ డ్రైవ్. ఇది దీనిలో మనం గేమ్ సిడి పెట్టేసి దీన్ని ఆపరేట్ చేస్తే ఈ హార్డ్ డిస్క్ ద్వారా అది ఈ గేమ్ అంతా కూడా ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఇది రిమూవ్ చేసుకొని దీన్ని కూడా క్లీన్ చేద్దాము. ఫ్యాన్లో ఫుల్ డస్ట్ ఉంది. ఇంత డస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా రన్నింగ్లో ఒక్కోసారి స్ట్రక్ అయిపోయి కూలింగ్ సిస్టమ్ పనిచేయకుండా ప్రాబ్లం అవుతుంది. కూలింగ్ సిస్టమ్ లేకపోతే ప్రాసెసర్స్ కూడా పనిచేయవు, డ్యామేజ్ అవుతాయి. కాబట్టి కంపల్సరీ దీన్ని అప్పుడప్పుడు సర్వీస్ చేసుకోవాల్సిందే. ఈ పవర్ సప్లై ఇక్కడ దీని ప్లేస్, దీని ఇక్కడ ఈ సాకెట్, దీని కనెక్షన్ 12 వోల్ట్ కనెక్షన్ ఇక్కడ బోర్డుకి ఈ కార్నర్లో వస్తుంది. ఇదే పాయింట్, దీనికి ఇది కనెక్ట్ చేయాలి ఈ పిన్ను. దీనిపైన ఈ ప్రొటెక్షన్ కవర్ వస్తుంది, అంటే ఇది డస్ట్ హీట్ సింక్ రెండుగా పనిచేస్తుంది కాంపాక్ట్గా. అంటే ఎక్కడన్నా బాక్స్ ప్రెస్ అయినా కూడా లోపల అన్ని డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కూడా జస్ట్ ప్రెస్సింగ్ సిస్టమే, దీనికి స్క్రూస్ ఉండవు. కానీ దీనిపైన ఈ టాప్ కవర్ వస్తుంది. ఈ కవర్ వచ్చాక అది దానికి స్క్రూస్ వచ్చి అది ఫిక్స్ అవుతుంది. ఈ కవర్ కూడా జస్ట్ ఇట్లా ప్రెస్ టైపే, దీనికి బ్యాక్ సైడ్ స్క్రూస్ వస్తాయి. దీనిలో బ్యాక్ సైడ్ ఈ 5 స్క్రూలు ఉన్నాయి. ఈ 5 స్క్రూలు గ్రీన్ కలర్లో ఇచ్చారు, ఇవి కోడింగ్ కలర్స్. ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్గా ఆ టాప్ కవర్కి దీనికి టోటల్ బాడీకి ఫిక్స్ అయి ఉండే స్క్రూస్ ఇవి. దానికి మార్కింగ్స్ కూడా ఇక్కడ ఉంది. పవర్ సప్లై ఇచ్చాము, ఒకసారి పవర్ ఆన్ చేసి చెక్ చేద్దాము. అంటే దీనిలో ఇక్కడ గ్లో వస్తుంది. ఎక్స్ బాక్స్ ఇండికేటర్కి ఒక గ్లో ఇచ్చింది, పవర్ రెజ్యూమ్ అయింది. ఒకసారి సిడి డ్రైవ్ని
ఆపరేట్ చేసి చూద్దాము. సో ఇది కూడా Xbox One అనేది దానిలో ఒక ఫిఫా గేమ్, అంటే ఇది స్పోర్ట్స్ గేమ్ ఉంది దీని లోపల. సో దీన్ని యాస్టీస్గా పెట్టామంటే మళ్ళీ ఇప్పుడు ఆ గేమ్ రన్ అవుతుంది మళ్ళీ దీన్ని. సో ఇంతవరకు మనకు వచ్చింది పవర్ సప్లై ప్రాబ్లము. ఈ పవర్ రెజ్యూమ్ అయిపోయిందంటే మిగతాంతా నార్మల్గా పనిచేస్తుంది. ఒకవేళ పవరే రాలేదు అంటే మాత్రం ఇది మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరల్గా దీనిలో ఓన్లీ పవర్ సప్లై ఒకటే ప్రాబ్లం వస్తుంది. దీనికి ఇది బ్యాక్ కవర్, ఇది అంటే ఇంతకుముందు ఇది మనం చూసింది ఇటువైపు టాపు, ఇక్కడ మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్, కూలింగ్ ఫ్యాన్ అంతా కూడా ఉంది. ఇది బ్యాక్ కవర్. ఈ బ్యాక్ కవర్ని జస్ట్ ప్రెస్డ్ అయిపోయేది కూడా, దీనికి ఎక్కడ స్క్రూస్ కూడా ఉండవు. ఇక్కడ ఒక సెన్సార్ ఉంది, ఈ పక్క ఒక USB సాకెట్ ఉంది. జస్ట్ దానికి మాత్రం మనం కరెక్ట్గా చేయగలిగితే చాలు. దీనిలో ఓపెన్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మనము ఈ సైడ్లో టోటల్గా లాక్స్ ఉంటుంది. ఒక్కొక్కటి లిఫ్ట్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. దానికి కొంచెం మంచి స్క్రూ డ్రైవర్ తీసుకుంటే కొంచెం కాకపోతే టక్ టక్ అని శబ్దం కూడా వస్తుంది, ఏదో ఇరుగుతున్నట్టు, కానీ అదేం ప్రాబ్లం కాదు. ఇది దీని మెథడ్. టోటల్గా చుట్టూ లాక్సే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ HDMI కనెక్షన్స్, దానికి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. అంటే టీవీ కనెక్ట్ చేసుకోవడానికి పవర్ సాకెట్, ఇవి టీవీ కనెక్ట్ చేయడానికి HDMI, ఇది కేబుల్ కనెక్షన్కి, ఇవన్నీ జాయ్ స్టిక్స్కు వాటికి వస్తుంది. ఇక్కడ IR కనెక్షన్ అంటే రిమోటు కనెక్షన్ వస్తుంది. ఈ విధంగా అన్ని రకాల కనెక్షన్లు దీనిలో ఉంటాయి. ఇది మనము గేమ్స్ ఆడడానికే పనికి వస్తుంది. 3D గేమ్స్ వస్తాయి వీటిల్లో. ఇది చాలా ఫేమస్. సో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ USA Xbox One S ఇది మోడలు. ఫ్రంట్ CD ప్లేయరు, ఇది Xbox. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఇది Xbox అనే ఒక వీడియో గేము, అంటే ఇది యాక్చువల్గా టీవీకి కనెక్ట్ చేసి వాడుకునేది Xbox అనేది. దీనిలో ఇక్కడ CD కంపార్ట్మెంట్ ఉంటుందంటే దీనిలో CD పెట్టి డ్రైవ్ పెట్టామంటే ఆ గేమ్ ఆపరేట్ అవుతుంది. దీనికి బ్యాక్ సైడ్ ఈ సాకెట్స్ అన్నీ ఉంటాయి. HDMI అవుట్ టు టీవీ, HDMI ఇన్ ఫ్రమ్ శాటిలైట్ ఆర్ కేబుల్, ఈ రెండు వచ్చి మీకు జాయ్ స్టిక్స్కి దానికి కనెక్షను, IR అవుట్. ఈ విధంగా కనెక్షన్స్ అన్నీ, ఇది డైరెక్ట్గా నెట్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. పవర్ సాకెట్ ఇది ఫేమస్ వీడియో గేమ్స్. ఇది ఆన్లైన్ గేమ్స్ కూడా వస్తాయి దీని నుంచి మనకు. మైక్రోసాఫ్ట్ లైసెన్స్డ్ ఇవన్నీ. CDలు కూడా కొనుక్కుంటే కానీ ఇది పనిచేయదు. దీనిలో బిల్టిన్గా ఏముండదు, చాలా కాస్ట్లీ. 60,000, 70,000, ₹1,00,000 కూడా ఉంటాయి ఒక్కొక్కటి. ఈ యూనిట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి దీనిలో పవర్ సప్లై ఫెయిల్ అయింది. పవర్ సప్లై ఎందుకు ఫెయిల్ అయిందంటే పిడుగులు పడ్డ మూలాన వాళ్ళకు నియరెస్ట్ ఇంట్లో చాలా వరకు ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయింది. దానిలో ఇది ఒకటి. దీనిలో DVD ప్లేయర్ కూడా పక్కన మామూలుగా ఒకటి ఉంటే అది కూడా డ్యామేజ్ అయింది. కాకపోతే దీనిలో మనకు జనరల్గా పవర్ సప్లైలో ఫ్యూజు ఫెసిలిటీ వస్తుంది. అది ఫెయిల్ అయినప్పుడు అది మార్చుకుంటే సరిపోతుంది. దీనిలో అంతకన్నా మేజర్ ప్రాబ్లం ఏం రాదు. లేదా అటు పోయినా కూడా మనం పవర్ సప్లై రీప్లేస్ చేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేయడం అన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. దీనిలో హార్డ్ డిస్క్,
ఒక ప్రాసెసరు ఇవన్నీ ఉంటాయి. చాలా సాఫిస్టికేటెడ్ అండ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ కూడా ఇది. ఇది Xbox One S అనే మోడల్. ఇది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ USA వరల్డ్ తయారీ. కానీ ఇవన్నీ తయారయ్యేది కూడా మేడ్ ఇన్ చైనా అనే కంపెనీ వచ్చి USA, వాళ్ళు అక్కడ తయారు చేసి చైనాలో ఇక్కడ అమ్ముతుంటారు USAలో. ఇది ఫేమస్. ఇది 100 to 240 volts 1.8 amps రేటింగు. అంటే జనరల్గా అమెరికన్ దండంగానే 110 volts ఆపరేషన్ వస్తుంది, కానీ దీనిలో ఆ ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా 100 to 240 అంటే ఏ కంట్రీలో అయినా డైరెక్ట్గా వాడుకునే అవకాశం ఉంది దీనికి. సో ఇది చాలా యూస్ఫుల్. అంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా వాడుతుంటారు దీన్ని. దీనిలో చాలా కాస్ట్లీ గేమ్స్ వస్తాయి. దీన్ని వాడాలంటే కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంటే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.